స్వస్తికాసనం ఆస్థాయ సమాహిత మనాః తథా. స్వస్తికాసనము వేసి సమాహిత మనస్కులై, అంటే మనస్సు ఇటు అటు పోకుండా బ్రహ్మమునందు భగవంతుని యందే పెట్టిన వారై, అపానం ఊర్ధ్వం ఉద్ధాప్య, అపానవాయువుని ప్రాణవాయువుతో సంఘటనం చేయించి ప్రణవేన ప్రణవాన్ని భావిస్తూ శనై శనై నెమ్మది నెమ్మదిగా హస్తాభ్యాం ధారయేత్ సమ్యక్, హస్తాభ్యాం చేతులతో సమ్యక్ కర్ణాధికరణాని చ. కర్ణాధికరణములంటే అది షణ్ముఖి ముద్ర. రెండు 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 6 రంధ్రాన్ని ముయ్యటమే షణ్ముఖి ముద్ర. అదే చెప్తున్నాడు, సంస్కృతంలో చెప్తున్నాడు, ఎందుకంటే ఏం లేదు. హస్తాభ్యాం ధారయేత్ సమ్యక్ కర్ణాధికరణాని చ. కర్ణము మొదలైనటువంటి కర్మేంద్రియాలని 6ని మూసివేసి అంగుష్టాభ్యాం, ఈ వేళ్లతో, మునే శ్రోత్రే, దీంతో అంగుష్టముతో చెవుల్ని, తర్జనిభ్యాం మిగిలిన 2 వేళ్లతో కన్నులని, నాసాపుటౌ అథ అన్యాభ్యాం మిగిలిన 2 వేళ్లతో నాసాపుటం. ఇదే మనం చేస్తుందిరా, అదే చెప్తున్నాం. నాసాపుటౌ 2 నాసాపుటములను, అథ అన్యాభ్యాం మిగిలిన 2 వేళ్లతోనూ ఇటువైపు ఉన్నటువంటి వేళ్లతో మూసివేయటమే ప్రచ్ఛాద్య కరణాని వై. ఆ 6 రంధ్రములను మూసివేయుట షణ్ముఖి ముద్ర. ఇదే మన క్రియాయోగంలో షణ్ముఖి ముద్ర. ఏం చేస్తున్నామో అదే ఇక్కడ చెప్తున్నాం. అన్ని ముద్రలోకి అది చాలా గొప్పది కాబట్టి క్రియాయోగంలో దాన్ని స్వీకరించాం. ఆనందావిర్భవో యావత్ తావన్మూర్ధని ధారయేత్. ఆనందం ఆవిర్భవించే వరకు కూడా ఈ ప్రాణాన్ని ఈ ఆజ్ఞయందు శిరస్సునందు ధరించాలి. అంటే కుంభకం చేయాలి, తిప్పాలి అని అర్థం. ప్రాణ ప్రయాతి ఏనైవ బ్రహ్మరంధ్రం మహాముని. ఓ మహాముని, ఓ సాంకృతి, ప్రాణముగా ఆ పరాంగుష్టం దగ్గర నుంచి ఈ బ్రహ్మరంధ్ర పర్యంతం కూడా అది ప్రయాణం చేయగలదు. దాన్ని అలా ప్రయాణం చేయించాలి. మిగిలిన సంగతులు చెప్పట్లేదు, చూసారా? బ్రహ్మరంధ్రం గతే వాయో. ప్రాణము బ్రహ్మరంధ్రాన్ని స్పృశించినప్పుడు నాదశ్చ ఉత్పద్యతే అనక, అక్కడ నీకు లోపల నాదం వెలుపెట్టడం మొదలవుతుంది. శంఖధ్వని నిపశ్చ ఆదౌ. శంఖధ్వని మొదలైనటువంటి 10 విధ నాదములు కూడా మూలాధారము దగ్గర నుంచి బ్రహ్మరంధ్ర పర్యంతము నీ ప్రాణము సమ్యగ్రీతిగా ప్రయాణం చేస్తే నీలో నీవు అనకుండానే కొన్ని నాదాలు పోతాయి. శంఖధ్వని, మృదంగధ్వని, వేణుధ్వని, వీణాధ్వని, మరి జంత్రీవాద్యముల ధ్వని, తంత్రీవాద్యముల ధ్వని, మేఘధ్వని, మృదంగధ్వని, ఇటువంటి 10 విధములైనటువంటి నాదాలు మనకి వాటంతట అవే మనలో పూర్తాయి. శంఖధ్వని నిపశ్చ ఆదౌ. శంఖధ్వని వలె వస్తాయి. మధ్యే మేఘధ్వని యథ. మేఘధ్వని వరకు 10 విధ నాదాలని కూడా, అంటే ప్రణము 10 మాత్రలైందన్నమాట. అవి ఇప్పుడు జ్యోతి అవుతుందన్నమాట. శిరోమధ్యగతే వాయౌ గిరిప్రస్రవణం యథా. ప్రాణము శిరోమధ్యంలోకి వెళ్ళినప్పుడు, అంటే కొండ మీద
వాన గురిస్తే అక్కడి నుంచి కాలువలు కట్టినట్టుగా గిరిప్రస్రవణం యథ ఆ కొండ యొక్క శిఖరాల నుంచి నీరు ఎలా జారుతుందో పశ్చాత్ ప్రీత అట్లాగే మొత్తం 72,000 స్నాయు సముదాయాల్లోనూ అమృత స్రావం అవుతుంది. పశ్చాత్ ఆ పిమ్మట ప్రీత అబ్బా ఆనందాన్ని పొందుతాడు. ఎవరు? యోగి. మహాప్రాజ్ఞ మహాపండితుడా సాక్షాత్ ఆత్మోన్ముఖోపవేత్ తనని శరీరంగా చూడు ఆత్మజ్యోతిగా చూస్తాడు. అంటే నామరూప వివక్ష మనస్సుకి పోయి వాడు తుర్యంలో జ్యోతిని తానే జ్యోతిగా చూసుకుంటాడు. పునస్తత్ జ్ఞాన నిష్పత్తి తర్వాత ఇంకా క్రిందికి వచ్చిన తర్వాత ఆ జ్ఞానం యొక్క అభివ్యక్తి చేత యోగాత్ ఆ రెండు కలవటం చేత ఏది ఆ ప్రాణమును ఈ జ్ఞానము రెండు కలవటం చేత సంసార నిహృతి మాయ అన్న సంసారమన్న అవిద్య అన్న లోకలో దృక్పథం అనేటటువంటిది మనస్సుకి పోయి అలౌకిక దృక్పథం వస్తుంది. అంటే దివ్య దృష్టి వస్తుంది, సామాన్య దృష్టి పోతుంది. సామాన్య దృష్టి అంటే ఇక్కడ భేద దృష్టి, బ్రహ్మదృష్టి అంటే అభేద దృష్టి. కాబట్టి యోగము చేత అభేద దృష్టిని తెచ్చుకోవాలను. దానికి కారణాలు ఇవి. దక్షిణేతర గుల్ఫేన శివిని పీడయే స్థిరం. ఎడమకాలి మడమతో దక్షిణేతర గుల్ఫం చేత ఈ మోకారు కింద ఉన్నటువంటి పిక్కని ఆ రెండు పిల్లల మధ్య అంటే రెండు వీటి మధ్య పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆసనాన్ని పీడయే స్థిరం దాన్ని పైకి పోయేటట్టు చేయాలి. అపాన రంధ్రాన్ని అంటే ఆసన రంధ్రాన్ని ఈ మడమతో ఎడమకాలి మడమతో మనుష్యుడు పైకి కొట్టాలి. సవ్యేతరేణ గుల్ఫేన అంటే ఎడమ పిక్కతో పీడయేత్ బుద్ధిమాన్నరహ అంటే ఈ రెండు పిక్కలతోనూ ఈ ఆసన రంధ్రాన్ని అదిమి పెట్టాలి. ఇవి వేసి దాన్ని ఇలా అంటే అప్పుడు అపాన వాయువు కాస్త పైకి వెళుతుంది, పైనుంచి ప్రాణవాయువు వస్తుంది. ఆ రెండు సంఘటన అయితే అందులో ఉదాన వాయువు పుడుతుంది అనేది నేను ఎప్పుడు చెప్తున్నటువంటి రహస్యమే కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రాణాపాన సంఘటనం చేయమని చెప్తున్నాడయ్యా. జాన్వో అధః స్థితాం సంధిం జానువులకు కింద ఉన్నటువంటి సంధిని స్మృత్వా దేవం త్రియంబకం అక్కడ ఈశ్వరుడు ఉన్నాడని భావించి వినాయకంచ మూలాధారంలో వినాయకుడు కూడా ఉన్నాడని సంస్మరణం చేసి తథా వాగీశ్వరి అక్కడే నాదస్థానం కూడా అని చెప్పి ఆ మూలాధారాన్ని శివుడని గణపతి అని వాగీశ్వరి సరస్వతి అని కూడా నాదస్థానం అని కూడా దాన్ని మనం భావించి లింగనారాత్ సమాకృష్య ఆ స్వయంభూ లింగం యొక్క నాదం దాంట్లోని దీంట్లో అంటే మూలాధార చక్ర వేద చేసి అని లింగనారాత్ సమాకృష్య వాయుం అపి అగ్రతోముని ఆ వాయువును పైకి లాగవలను. అంటే మనం కుంభకం చేసి దాన్ని పైకి లాగుతాం. అదే చక్రవేద. మూలాధార చక్రం యొక్క వేదాక్రమమును ఈ మాటల్లో పరోక్షంగాను ప్రత్యక్షంగాను రెండు విధాలుగాను చెప్పాడు. ఇది చేస్తున్న వారికి పెద్ద కష్టం కాదు, చేయని వారికి ఇంకా అర్థం అనవసరం. ప్రణవేన నియుక్తేన ప్రణవముతో కలిసినటువంటి బిందుయుక్తేన పూర్ణ బిందుయుక్తేన బుద్ధిమాన్ బిందువుతో ప్రణవముతో కలిసిన ప్రాణం అనే బిందువుతో మూలాధారస్య విప్రేంద్ర మధ్యే తం నిరోధయేత్ ఆ ప్రాణాన్ని మూలాధార మధ్యంలో ఆ కర్ణికలో నిలపవల్ని కొన్ని క్షణాల పాటు నిరుధ్య వాయునా దీప్తో ఎప్పుడైతే దాన్ని ఆ వాయువుని అక్కడ ప్రాణాన్ని